అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ విచారణ ముగిసింది. జూబ్లీ హిల్స్ పిఎస్లో 2 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేసినట్టు తెలుస్తుంది. ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాప్ చేశారని, గత డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయించారన్నారు. తన స్నేహితుడికి చెందిన 72 కోట్లు పట్టుకొని తనవని అని చెప్పారన్నారు. ఈటెల రాజేందర్కు డబ్బులు ఇచ్చినట్లు నిందలు మోపారన్నారు. తాను ఈటెలకు సపోర్ట్ చేశారని, డబ్బులు ఇవ్వలేదన్నారు కొండా. మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే, అసిస్టెంట్ కాదు, పేటెంట్ లాయర్, ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి. నాకు చుట్టం కాదు, ఆయన నెల్లూరు నుంచి, నేను చెవుల నుంచి. మా అందరు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటేందుకు ఎస్ఎల్ఎన్ టెర్మినస్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇది నా పైసలని ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఏదో ఉన్నాయి కదా, ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ ఏదో ఉంది కదా, దాంట్లో పెద్ద చేసిండ్రు. ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉండే, ఆయన నా లాయర్, నా కార్డు ఉంటుంది వేసి 72 కోట్లు విశ్వేశ్వరరెడ్డి పట్టుకున్నారు. నిజాయితీ అనుకుంటే వీళ్ళు కూడా దొంగలే, వీళ్ళు 72 కోట్లు పట్టుకోలే అని వేసిండ్రు. ఇవన్నీ కూడా ఫోన్ ట్రాపింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి జ్యువెలరీ, వాళ్ళ ఇంట్లో పెన్లు ఉన్నది ఆ సందర్భంగా నెల్లూరుగా జ్యువెలరీ కొంటది పోతే అది పట్టుకొని అది ఇచ్చేసిండు. అప్పట్సంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా ఆయనకి ఎట్లా ఆయన ఎట్లా పట్టుకున్నారు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కదా, ఆయన రాజకీయాల నాటినవాడు. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండ్రు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు 100,000 కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. మా చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు వస్తే నాలాల్లో పిల్లలు పడిపోయారనే వార్తలు రాకుండా మేయర్ చూసుకోవాలని రఘునందన్ రావు అన్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖాతు అయి ప్రజలను ఆగం చేస్తున్నాయని, ఇందుకు కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ నిదర్శనమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నామమాత్రపు విచారణ చేపడుతున్నారని, ఇందులో తప్పు చేసిన ఒక్కడిని అరెస్టు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎప్పుడన్నా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం అనో, ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తుల పేరు పెట్టలేదు. కాంగ్రెస్ తను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తేనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు సరిగా వస్తలేవు, మోరీలు సరిగా లేవు, కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్ లేవు, మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానటువంటి 2,500 వస్తలేవు, నిరుద్యోగులకు వస్తాన 4,000 వస్తలేవు. వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది. ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తూ ఉంది. మేయర్గా మీరు ఏమైనా పని చేయాలంటే స్ట్రీట్ లైట్ల గురించి చూడండి. వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద. కాబట్టి దయచేసి రాష్ట్ర తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపేటిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు సిట్ అధికారులు ఆసుపత్రికి వచ్చారు. రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో మరింత దూకుడు పెంచనుంది సిట్.
పాలకవీడు మండలం జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జాన్పహాడ్ ఎత్తిపోతల పథకానికి జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేశామన్నారు. ఈ పథకానికి 300 కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 ఎకరాల భూమి సాగు అవుతుందని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా జాన్పహాడ్ చెరువుకి కూడా నీళ్లు అందుతాయి. ఇప్పటి వరకు 3 సార్లు వచ్చి పనులను పరిశీలన చేశామని, పనులను వేగవంతం చేయాలని అధికారులకు కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఉపయోగ విషయం గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పరిపాలన వల్లనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో గాని, గోదావరి నదీ జలాల ఉపయోగంలో గాని 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో, మరి సిన్సియరిటీతో ఇరిగేషన్ పనులు చేస్తుంటే ఈ రోజు మనకు వచ్చే కష్టాలు రాకపోయింది. మరి ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ కోఆర్డినేట్ చేసి మేమున్న ఈ 2 పంటల్లో ఖరీఫ్, రబీ 2 పంటలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఆర్ఎండ్బి శాఖ బలోపేతంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. శాఖను పటిష్టపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు మంత్రి. 64 మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోషన్తో పాటు పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాఖ బలోపేతం కోసం ఇంజనీర్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో ఆర్ఎండ్బి శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కొత్తగా ప్రమోషన్, పోస్టింగ్ వచ్చిన వారిని ఆదేశించారు. హుస్నాబాద్ లో 4 మంత్రులు పర్యటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు 82 కోట్లతో నిర్మించనున్న 150 పడకల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 77.20 కోట్లతో నిర్మిస్తున్న 4 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. వాంఛైనటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేయడానికి తెలంగాణ ప్రభుత్వంలో ఇవాళ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో, అదేవిధంగా జిల్లా సహకార మంత్రి శ్రీధర్ బాబు గారు, మొన్నటిదాకా ఇన్ఛార్జ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్ లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామన్నమాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈ రోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా ఈ రోజు రమ్మన్న వారు హుస్నాబాద్ అక్కడపేట మీదుగా వెన్నగామ 2 నేషనల్ హైవే మధ్యలో నేను వారి ఇద్దరం కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోడ్డు మీద మనం 4 లైన్ తీసుకొచ్చుకుంటే హుస్నాబాద్ కేంద్రంగా సిద్దిపేటకు, హన్మకొండకు, కరీంనగర్ కు, జనగాంకు 4 లైన్ల రహదారి, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ సెంటర్, రేపు ఇండస్ట్రియల్ పార్క్, కారవల్లి ప్రాజెక్టు, ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్, రేపు మహాసముద్రం గండికి 10 కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు, ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మీ అందరి ఆశీర్వచనం ఇచ్చి మరి పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆలోచన మనకు అభివృద్ధి జరిగే విధంగా మరొకసారి గట్టిగా సపోర్ట్ వాళ్ళందరికీ ఈ రోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు 35 కోట్లతోని మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా పనులు కూడా రేపటి నుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈ రోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగింది కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని 4 రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక 1 నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా
మా R&B శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల 62 కోట్ల రూపాయలతో 8 వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్నా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా. అందరు కూడా అనుమానం వ్యక్తం చేసిండు, కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఎకరాలకే వస్తుంది, 5 ఎకరాలకే వస్తుంది. ప్రతి మంది అకౌంట్ లో పడ్డాయా లేదా? గట్టిగా చెప్పాలి, అకౌంట్ లో పైసలు పడ్డాయా? ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది. 8 లక్షల కోట్ల అప్పు వచ్చింది, మన చేతికి అధికారం వచ్చింది. చూస్తే జీతాలు 15వ తారీఖు వచ్చాయి. వారానికి 3 జిల్లాలు 4 జిల్లాలు పెన్షనర్స్ కి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్ గా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ ఈ రోజు రుణమాఫీ 21,000 కోట్లే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తెలియజేస్తారు. మీకు మీ అందరు కూడా ఒకటే మాట ఇస్తున్నాం, కొట్లాడి తెలంగాణ తెచ్చినాం, దళితులను ముఖ్యమంత్రి చేస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే. కానీ ఒక్క ఇల్లు కట్టలేదని మనం బాధపడ్డాం, ఒక ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డాం. ఈ సంవత్సరంన్నర కాలంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా అనేక సమస్యలున్నా సంక్షోభాలున్నా సంక్షేమాన్ని ఆపకుండా పోతున్నాం. అదే విధంగా విధ్వంసం చేసిన వ్యవస్థలు సంస్థలున్నా వికాసం వైపు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అధోగతి పాలైనటువంటి యొక్క ఆర్థిక సంస్థల్ని వెసులుబాటు చేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం. అన్ని సంస్థల్ని సంస్కరిస్తున్నాం. అన్నిటికీ ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు పెట్టాలని, తద్వారా మనం అనుకున్నటువంటి బాధలన్నింటినీ కూడా తీర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రహదారులు కావచ్చు, అదేవిధంగా గౌరవెల్లి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఆసుపత్రి భవనాలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా వచ్చే అవకాశం వచ్చింది. నేను దాకా వెంకన్న తోటి నాకు సుఖంగా ఉండే, మరి ఇప్పుడు బొమ్మం గారు ఏం చేస్తుందో అదే విధంగా ఇది వ్యవసాయ జిల్లా, ఇది శ్రీరామ్ సాగర్ కింద, వరద కాలువ కింద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని పచ్చగా అన్నపూర్ణ అంటే కరీంనగర్ గా పేరుగాంచినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మా ప్రభాకర్ ఏ ఒక్క శాఖ కూడా వదలడు, ఏ ఒక్క శాఖ వదలడు, ఎక్కడ నిధులు వదలడు. నా హుస్నాబాద్ కి ఇది కావాలి అని ముందుకు కూర్చుంటాడు. మీరు గౌరవ ప్రాజెక్ట్ తీసుకుందాం, లేదా ఏ శాఖ వద్దు మా శాఖనే తీసుకుందాం. హుస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్. హుస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి 30 పడకలు 50 పడకల హాస్పిటల్. ఈ రోజు 50 పడకల హాస్పిటల్ పోయి 150 పడకల హాస్పిటల్ సుమారు 82-83 కోట్లతో 50, 150 మరియు MCH అంటే 250. తెలంగాణలోని గీగ్ వర్కర్లకు శుభవార్త ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే గీగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టాన్ని తీసుకువస్తామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు గీగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాయన్నారు. మనం ఒక చట్టం తీసుకురావాలి, చట్టం తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి వారు భారత్ జోడో యాత్రలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి, గీగ్ వర్కర్స్ యాక్ట్ తొందరగా మనం ఇక్కడ కూడా తీసుకురావాలి, ఈ సమస్యల పైన ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార, మహాదేవపూర్, మలహార్ మండలాల్లో మంత్రి పర్యటించారు. మొదటి విడతలో అర్హులైన 54 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. మండలంలో 200 మంది దివ్యాంగులు కూడా విడతల వారీగా ఉపకరణాలు అందించాలని అధికారులకు ఆదేశించారు. పార్టీ పరంగా మేము ఎదుగాలి, పార్టీని నిలబెట్టాలి, తద్వారా గుర్తింపు వస్తే శ్రీధర్బాబు టికెట్ ఇచ్చే కార్యక్రమం చేయాలని ఒక సంకల్పం ఉండాలి. అది గెలిపించేయాల్సిన ప్రయత్నంలో వారు 70% ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రీధర్బాబు కలిసి ఓటేస్తారు. మొత్తం శ్రీధర్బాబు కాంగ్రెస్ పార్టీ చేయాలంటే ఓడిపోయారు. నాకు ఆకాంక్ష ఉండాలి, ప్రజలకు ఏం చేయాలి, సేవ చేయాలని ఒక ఆలోచన చూస్తూ ఉంటే ఈ రోజు
ప్రజాప్రభుత్వం మొదలుపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా స్ట్రైట్ గా మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యకర్త ఎవరు? సాధారణంగా చాలా మంది కార్యకర్తలు నాయకులు. హైదరాబాద్ పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు హరీష్ రావు. హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని 18 నెలల పాలనలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు. ఇవి ముమ్మాడికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఫైర్ అయ్యారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. రేవంత్ పదవి 9 ఊడిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళితే రాహుల్ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రోజులు తరబడ్డా మెరుగడ్డా కనీసం అపాయింట్మెంట్ దొరకకుండా వాళ్ళు తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి రోజులు అపాయింట్మెంట్ల కోసం వేచి చూసినా కూడా అపాయింట్మెంట్ దొరకకుండా వాళ్ళు సామంతులుగా ఇక్కడ బతకాల్సింది. అది వాళ్ళ ప్రజాస్వామ్య పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 46 ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లోని ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జూన్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. బోరబండ మాదాపూర్ వాసులు సున్నం చెరువు నీటితో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. సున్నం చెరువు నుంచి మాదాపూర్ బోరబండలోని హాస్టల్స్ విద్యా సంస్థలకు నీటి సరఫరా జరుగుతుంది. సున్నం చెరువు నీటిలో కాలుష్యం ఉన్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. పీసీబీతో కలిసి హైడ్రా అధికారులు నీటి నాణ్యతను పరీక్షించారు. సున్నం చెరువు నీటిలో అధిక మోతాదులో సీసం కాడ్మియం లోహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నీటిని తాగితే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. భూ కేటాయింపులు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. రాయదుర్గంలో కేటాయించిన 3.5 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేసింది. 350 కోట్ల విలువైన భూమిని ఐఏఎంసీకి నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని 2 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారించిన హైకోర్టు తీర్పు వెలువరించింది. ఒకప్పుడు రౌడీలా పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్ళని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్ళ ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సీఎం గా ఉన్నంత వరకు క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం గాని, రౌడీజం గాని, నక్సలిజం గాని, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ గాని, ఇంకో పక్క స్మగ్లర్లు గాని, మాఫియా గాని అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. ఒంగోలులో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోవడంతో అభారం ఈ కూటమి ప్రభుత్వంపై పడిందన్నారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారన్నారు. టీడీకో లబ్ధిదారులకు దీపావళిలోపు ఇళ్లను పూర్తి చేసి అందజేస్తామని హామీ ఇచ్చారు. వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలేదు. 10 లక్షల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం ఇవ్వడం. ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్స్ వచ్చే డబ్బులన్నీ యాక్చువల్ గా ఏమవుతున్నాయంటే అప్పులు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఈ రోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాల్లో పెట్టారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారు ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు. పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000 చేయటం రాగానే ప్రభుత్వం చేస్తుంది. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ద్రావిడ వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి బీటెక్, సిఎస్సి విత్ A&MI కోర్సులను మంజూరు చేసింది. ప్రతి గ్రూప్లో 60 సీట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమహేంద్రవరంలో కమ్యూనిటీ హాల్కు ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. గోదావరి గట్టున 4.23 కోట్ల నిధులతో పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. రాజమండ్రిలో నివసించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాలుగా మార్చిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కమ్యూనిటీ హాళ్లు పునరుద్ధరించి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ లో దానిలో ఉన్నటువంటి 377 అని ఉంటుంది. అంటే మన రాష్ట్రంలో మన జిల్లాకి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే మంత్రుల యొక్క దృష్టికి తీసుకురావడానికి దాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఆ అంశాన్ని వినియోగించుకుంటా నేను రాజమహేంద్రవరాన్ని ఒక కల్చరల్ హెరిటేజ్ జిల్లాగా, అందులోనూ రాజమహేంద్రవరాన్ని ఒక కల్చరల్ రిలీజియస్ టౌన్ గా గుర్తించమని చెప్పి నేను ఆనాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కోరడం జరిగింది. కూటమి సర్కార్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీపై మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్నారు. ఆమె వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్న షర్మిల సహజ సంపదను దోచుకు తిన్నారన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు. 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా, ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు. విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము, పూర్తి చేస్తాము, పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు. పార్లమెంటులో సైతం 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చేస్తున్నారు. జగన్ క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీంతో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. కాసేపటి క్రితం విచారణ చేపట్టిన న్యాయస్థానం అన్ని పిటిషన్లను వచ్చే మంగళవారం రోజున విచారణ చేస్తామని చెప్పింది. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. మాజీ మంత్రి కాకానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కనువూరు చెరువులో గ్రావెల్ని అక్రమంగా రవాణా చేశారని వెంకటాచలం పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకానికి 4 అదనపు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వచ్చే నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. విశాఖలో 6గురి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషి అప్పలరాజుకు విశాఖ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షతో పాటు 10,000 జరిమానా విధించింది కోర్టు. 2021 ఏప్రిల్ 15న జుత్తాడలో అప్పలరాజు 6గురిని హత్య చేశాడు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కింగ్ టావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జూన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాంగ్ జూన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి 4 అంశాల ఫార్ములాను రాజ్నాథ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. Whenever, wherever, and by whomsoever committed, SCO members must condemn this evil unequivocally. Excellency, India is committed to increasing its connectivity with the Central Asia. Better connectivity. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన మరొక ముందే తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అదే తరహా ఘటన మరొకటి జరిగింది. లా చదువుతున్న ఓ విద్యార్థినిపై 3 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలో ఓ లా కాలేజీ విద్యార్థినిపై 3 గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 2025 జూన్ 25న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బాధితురాలి చదువుతున్న కాలేజీకి చెందిన 2, అదే కళాశాలకు చెందిన ఓ పూర్వ విద్యార్థి 3 కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. కాలేజీ క్యాంపస్ ఆవరణలోనే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులను కళాశాల మాజీ యూనిట్ ప్రెసిడెంట్ 31 ఏళ్ల మోనోజిత్ మిశ్రా, 19 ఏళ్ల జైబ్ అహ్మద్, 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీగా పోలీసులు గుర్తించారు. జూన్ 26న సాయంత్రం కోల్కతాలోని తల్భాగన్ క్రాసింగ్ సమీపంలోని సిద్ధార్థ శంకర్ శిశురాయ్ ఉద్యాన్ ఎదురుగా ఇద్దరు నిందితులు మిశ్రా, అహ్మద్లు అరెస్టు చేశారు. జూన్ 27న తెల్లవారుజామున 12:30 ప్రాంతంలో 3వ నిందితుడు ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చిత్తరంజన్ నేషనల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్స్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తుందని తెలిపారు. గుజరాత్లోని గోల్వాడ దగ్గర జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఛాందసవాదులు మళ్లీ చెలరేగారు. ఢాకాలో హిందూ ఆలయాన్ని అల్లరి మూకలు టార్గెట్ చేశాయి. బుల్డోజర్తో హిందూ ఆలయం కూల్చివేశారు. దీంతో హిందూ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలకు అల్లరి మూకలు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. మైనార్టీలుగా ఉన్న హిందువులపై భౌతిక దాడులు సైతం చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది, త్వరలోనే భారత్తో చాలా పెద్ద ఒప్పందం ఉంటుందని అంటూ ట్రంప్ హింట్ ఇచ్చారు. దీంతో భారత్తో ట్రంప్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరూ యుఎస్తో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారని, తాము చైనాతో నిన్ననే ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదురుస్తున్నాయని, త్వరలో భారత్తో ఒక భారీ డీల్ చేసుకోబోతున్నామని అన్నారు ట్రంప్. భారత్లో మార్కెట్లను తెరవబోతున్నామంటూ హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేదని, వారితో ఎలాంటి వాణిజ్యం ఉండదన్నారు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి 25, 35 లేదా 45% పన్నులు చెల్లించమని చెబుతామన్నారు. అదే సులువైన మార్గమని చెప్పుకొచ్చారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్పై విజయం సాధించామన్నారు ఖమేనీ. ఇజ్రాయెల్తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ హాట్ కామెంట్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకున్న అమెరికాను ప్రస్తావిస్తూ ఇది అమెరికాకు పెద్ద చెంపపెట్టని ఖమేనీ వ్యాఖ్యానించారు. ఖమేనీ ప్రసంగాన్ని ఇరాన్ ప్రభుత్వం ప్రసారం చేస్తుంది. ఇరాన్లోని అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులను ప్రస్తావిస్తూ పెద్ద నష్టమేమీ జరగలేదని, అమెరికా పెద్దగా ఏమీ సాధించలేకపోయిందన్నారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.